దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయంలో మనం విచారిస్తున్నాం. 12వ శ్లోకం. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వత. తేషాం వాళ్ళకు అంటే ఎవరికి? భక్తితో భగవంతుణ్ణి ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళకి అనుకంపార్థం అంటే వారిపైన దయతో, అంటే భగవంతుడు చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు భగవంతుడిని ఆశ్రయించినారు కాబట్టి భగవంతుడు వాళ్ళ యందు దయతో వాళ్ళకి ఏం చేస్తాడంటే అజ్ఞానజం తమః, అజ్ఞానము నుంచి పుట్టినటువంటిది మిథ్యా ప్రత్యయ లక్షణం మోహాంధకారం. మిథ్యా ప్రత్యయ లక్షణం. మిథ్యా అనంటే లేనిది ఉన్నట్లుగా వాళ్లకు అనిపించుట, సత్యమని భ్రమించుట. ఇప్పుడు ఒక వృక్షాన్ని తీసుకున్నామని అనుకోండి. ఆ వృక్షానికి మొదలు వేర్లు ఉంటాయి, చివరిలో చిగుళ్ళు ఉంటాయి. అంటే ఇక్కడ వేర్లు, అక్కడ చిగుళ్ళు. ఇప్పుడు మొదలుంది, కొన ఉంది. మొదలు కొన ఉంటే దాన్ని మనం ఒక వృక్షంగా స్వీకరిస్తున్నాం. కానీ కొన్ని ఇప్పుడు మొదలు లేకుండా చివరాలు లేకుండా, ఇప్పుడు కొన్ని అదే చెట్టుని కొట్టేసి ఆ మొదలుని అంటే వేర్లు దగ్గరికి నరికేసి, వేర్లు మరగబెరేసి ఆ పైన ఉండేటువంటి కొమ్మలను వారుగా నరికేసి పెట్టేసినాం అనుకోండి. ఆ మధ్యలో ఉండేదాన్ని ఏమంటారు ఇప్పుడంటే అదొక దుంగ. మధ్యలో ఉండేటువంటి కొయ్య, ఆ కొయ్య ఉంది ఇప్పుడు అక్కడ. ఇప్పుడు ఆ కొయ్య అదేదైనా జీవంతో కలిగి ఉన్నటువంటిదా? ఏమన్నా ఇదా అంటే ఏమీ కాదు. అంటే దానికి మొదలు లేదు, ఇప్పుడు కొన లేదు. మొదలు కొన లేనటువంటిది అది ఏ విధంగా దాన్ని ఇదవుతుందంటే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. దానిని మనం ఉపయోగించుకొని ఏదో ఒక దానికి సర్దుబాటు చేసుకోవచ్చు. అట్లాగే ఈ జగత్తుందే, ఈ జగత్ అనేటువంటిది దీనికి మొదలు లేదు, చివర లేదు. అంటే మొదలు లేకుండా కొన లేకుండా ఉండేటువంటివి ఉన్నాయో
అంటే మొదలు కొన లేనటువంటివి ఏవైతే ఉన్నాయో, చంద్రశేఖర్ స్వామి 2 సార్లు వచ్చినాడే, మొదలు కొన లేకుండా ఉండేటువంటిది ఏదైతే ఉందో అది మధ్యలో మాత్రం కనిపిస్తూ ఉంది. ఆదౌ అంతే చ ఎన్నాస్తి, ఆదౌ ఆదిలో లేదు, అంతములో కూడా లేదు, మధ్యలో మాత్రము కనిపిస్తూ ఉంది. మొదలు లేకుండా చివర్లను లేకుండా మధ్యలో మాత్రము ఉండేటువంటి దాన్ని అది సత్యమని ఎలా అంటాం? మొదలు లేదు, కొన లేదు. మొదలు కొన లేకుండా ఉండేటువంటిది మధ్యలో ఉన్నప్పుడు అది సత్యం ఎలా అవుతుంది? అదేవిధంగానే ఇక్కడ కూడా ఈ జగత్తు కూడా ఏదైతే కనిపిస్తూ ఉందో అది దానికి మొదలు లేదు, అది పుట్టింది, అంతమైపోతుంది. జ్ఞానము కలగనంత వరకు ఈ జగత్ అనేటువంటిది ఉంటుంది. జ్ఞానం కలిగిన తర్వాత ఈ జగత్తు నామరూపాలు లేకుండా వెళ్ళిపోతుంది. అంటే ఈ జగత్ అనేటువంటి దానికి, ఈ శరీరానికి, ఈ రెండు ఒకటే, జగత్తే. ఈ శరీరం కూడా చూడండి, పుట్టక ముందు ఎలా ఉన్నది ఎవరికేం తెలుసు? తెలియదు. తర్వాత శరీరం పోతుంది, శరీరం పోయిన తర్వాత ఏమైందో కూడా ఎవరికి తెలియదు. కాబట్టి ఇది మొదలు లేదు, చివర లేదు. మొదలులో లేనిది, చివరలో లేనటువంటిది ఏదైతే ఉన్నదో అది మధ్యలో ఉన్నా కూడా అది సత్యముగా లేదు, ఊరికి కనిపిస్తూ ఉంది, కనిపించి ఉంది, పోతూ ఉంటుంది. దీన్ని మనం చెప్తే ఇది అర్థం కావడం కష్టం. అనుభవంలోకి వస్తే కానీ మనం దీన్ని కరెక్ట్గా మనం స్వీకరించడానికి మన మనస్సు అంగీకరించదు. మనం ఎప్పుడైతే ధ్యానమునందు స్వరూపానుభూతి అనేటువంటిది కలుగుతుందో, ఈ శరీరం అనేటువంటిది ఆ స్వానుభవములో ఉన్నప్పుడు దీని యొక్క ప్రభావం ఏమనే మాత్రం లేకుండా పోతుందో, అప్పుడు ఈ శరీరం కేవలం మధ్యలో ఉన్నదంతే కానీ శరీరంతో నాకు పని లేదు అనే స్థితి అప్పుడు వస్తుంది. అప్పుడు అర్థమవుతుంది దీని గురించి ఏమని, ఇది పూర్వము లేదు, చివరిలో కూడా లేనిది, కాబట్టి మధ్యలో నాకు కనిపిస్తున్నది అంతే. మధ్యలో కనిపిస్తూ ఉంది కానీ ఇది సత్యమైనది కాదు అని అనిపిస్తుంది. అది మిథ్య. ఆదౌ అంతే చ యన్నాస్తి, మొదటిలో లేదు, చివరిలో లేదు, మధ్యలో మాత్రము కనిపిస్తూ ఉన్నట్లుగా ఉంటుంది. అది ఉన్నట్లుగా ఉంది, దానిని మనం చూసామనుకుంటున్నామంటే అదే సత్యం అని అనుకుంటున్నాం. అదే అజ్ఞానం యొక్క లక్షణం. దానినే అవిద్య అని అన్నారు పతంజలి మహర్షుల వారు. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశా, పంచక్లేశా అని అన్నాడు. ఇవి 5 క్లేశములు అని అన్నాడు. దాంట్లో అవిద్య అనేటువంటి దానిని ఈ 5 కలిపి నీకు దుఃఖాన్ని కలిగించేటువంటివి. దాంట్లో అవిద్య అనేటువంటిది, అవిద్య ఏం చేస్తుందంటే అనిత్యమునందు నిత్యత్వ భావన, అశుచియందు శుచిత్వ భావన, దుఃఖమునందు సుఖిత్వ భావనను కల్పిస్తుంది అవిద్య. అవిద్యకు సంబంధించి డెఫినేషన్ చెప్పారు. ఏం చెప్పారంటే, అనిత్యాశుచి
అఖ్యాతిరవిద్యా అనిత్య అశుచి దుఃఖం అనాత్మసు. 4 అండి. అనిత్యము, అశుచి, దుఃఖము, అనాత్మ. ఇవి 4 ఉన్నాయి. ఈ 4టి యందు ఏ భావన కల్పిస్తుందంటే అనిత్యమునందు నిత్యత్వ భావన, అశుచి యందు శుచిత్వ భావన, దుఃఖమునందు సుఖిత్వ భావన. అనాత్మయందు ఆత్మత్వ భావన. అజ్ఞానం యొక్క బిడ్డయే అవిద్య. ఈ అవిద్య అనేటువంటిది ఒక్కదాన్నే వర్ణిస్తూ ఉంది. అజ్ఞానం అనేటువంటిది ఇంకా వివరంగా పోతుంది, ఇంకా వివరంగా లోపలికి వెళ్ళి వేళ్ళుని అంతరిని తీసుకొని వస్తుంది. కాబట్టి అనిత్యమునందు నిత్యత్వము, అశుచియందు శుచిత్వము, దుఃఖిత్వమునందు సుఖిత్వము, అనాత్మయందు ఆత్మత్వ భావన కలిగించేటువంటిది అవిద్య, అంటే అజ్ఞానం యొక్క లక్షణం. ఇది మిథ్య, లేనిది, లేదు కానీ దాన్ని ఉందంటాడు. చీకటి పట్టుకుందామంటే దొరుకుతుందా? చీకటి పట్టుకుందామంటే దొరకదు, కానీ ఉంది. నీకు వస్తువులు కనిపించి నీకుండా చేస్తుంది చీకటి. పట్టుకుందాము అని చెప్పి చూస్తే దొరకదు. అవును, అజ్ఞానమే లేనిది. లేనిది ఉన్నట్లుగా ప్రకటమవుతూ ఉన్నది. అజ్ఞానము లేదు, లేనటువంటిది ఉన్నట్లుగా ప్రకటమవుతూ ఉంది. అజ్ఞానం అంటే ఇప్పుడు చీకటిని చూపిస్తున్నాడు. చీకటి యాక్చువల్గా అది కనిపిస్తుంది, కానీ పట్టుకునేదానికి దొరకదు. లైట్ వేస్తే, వెలుగొస్తే దాని ఛాయలు ఉండవు. ఏ విధంగా అయితే వెలుతురు వచ్చిన వెంటనే చీకటి యొక్క ఛాయలు లేకుండా పోతుందో, అదేవిధంగానే అజ్ఞానం అనేటువంటిది ఆత్మజ్ఞానం కలిగిన వెంటనే ఈ లక్షణాలన్నీ లేకుండా పోతాయి. ఎప్పుడైతే నీకు సత్యత్వ జ్ఞానం కలిగిన వెంటనే ఇదంతా లేకుండా పోతుందో దానిని మిథ్య అని అన్నారు. అంతవరకు నువ్వు దేనిని సత్యమని నువ్వు భావించినావో, ఆ సత్యమని నువ్వు భావించినది ఆత్మస్వరూపం అనేటువంటిది నీకు స్పష్టమయ్యే లోపల నువ్వు సత్యం అనుకున్నదంతా కూడా ఇప్పుడు ఎగిరిపోయింది, లేకుండా పోయింది. అసలు ఏడపోయిందో కూడా తెలియదు, అసలు ఉందో లేదో కూడా తెలియదు, అసలు దాని యొక్క ఛాయలే లేవు. దానిని మిథ్య అని అంటారు. అంటే మొదటిలో లేదు, చివరిలో కూడా లేదు, మధ్యలో కనిపిస్తూ ఉంది, ఉన్నట్లుగా తెలుస్తుంది. అలా ఉన్నట్లుగా తెలిసేటువంటిది అది మిథ్య. అలా మిథ్యా లక్షణ ప్రత్యరూపంగా ప్రకటమవుతూ ఉండేటువంటి ఈ అజ్ఞానం ఏదైతే ఉన్నదో, ఈ అజ్ఞానం పోవాలా అని వీడు ప్రార్థిస్తున్నాడు. ఎవరిని? భగవంతుని ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు భగవంతుడు దాన్ని పోగొట్టాల. దాన్ని పోగొట్టేదానికోసమని పోగొడతాను, నాశయామి, దాన్ని నేను నాశనం చేస్తాను. ఏ విధంగా నాశనం చేస్తావు? ఆత్మభావస్థ, ఆత్మభావమును కలిగించి నాశనం చేస్తాను అన్నాడు. సరే, ఆత్మభావం అంటే ఎలా ఉంటుంది? ఆత్మనో భావ అంతఃకరణాశయ తస్మిన్ ఏవ స్థితః సన్. అంటే అంతఃకరణము అనే ఆశ్రయమునందే ఉన్నవాడనై తమస్సును నశింపజేసేదును. అంతఃకరణమునందు ఉన్నవాడనై అంటున్నాడు. అంతఃకరణ ఆశయ తస్మిన్ ఏవ స్థితః.
అంతఃకరణమునందు నేను అక్కడ తస్మిన్ ఏవ స్థితః, అందులో నేను స్థితుడై ఉన్నట్లుగా ఉండి అంతఃకరణంలో ఉండేటువంటి అజ్ఞానం నేను తొలగిస్తాను. ఈ అంతఃకరణం అనేటువంటిది ఉందే, ఈ అంతఃకరణం అనేటువంటిది శుద్ధ సత్వగుణంతో తయారైనటువంటిది. అది పంచమహాభూతముల సమిష్టి సాత్వికాంశం నుంచి తయారైనటువంటిది అంతఃకరణం. అంటే ఇక్కడ దాన్ని అంతఃకరణం అని అంటున్నాం. అంతఃకరణం అనేటువంటిది సమిష్టి సాత్వికాంశము చేత తయారైనది. అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటువంటి సూక్ష్మ తన్మాత్రల నుండి అవి త్రిగుణాత్మకములుగా విడిపోయినాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనే 5 సూక్ష్మ పంచమహాభూతములు అంటే సూక్ష్మ తన్మాత్రల నుండి సాత్వికము, రాజసికము, తామసికమని 3గా విడిపడినాయి. ఒకటొకటి అట్లా సత్వగుణంగా విడిపడినటువంటి దానిలో నుంచి, అన్నింటిలో నుంచి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనేటువంటి వాటిలో అన్నింటిలో ఉండేటువంటి సత్వగుణాంశము నుండి అంతఃకరణం అనేటువంటి తయారయ్యింది. సత్వగుణ లక్షణం ఏమిటి అంటే సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యత్ వివృద్ధం సత్వమిత్యుత. సత్వగుణం అనేటువంటిది జ్ఞానస్వరూపం, స్వచ్ఛమైనటువంటిది. కాబట్టి ఇప్పుడు అంతఃకరణం దేంతో తయారైంది? సత్వగుణంతో తయారైంది. అన్నింటి యొక్క సత్వగుణంతో తయారైనప్పుడు ఇంకా అది ఎట్లుంటుంది? చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అటువంటి స్వచ్ఛమైనటువంటి ఈ అంతఃకరణమునందు నేను ప్రకటమై అని అంటున్నాడు. దాన్ని అంతఃకరణంలోనూ నువ్వెందుకు ప్రకటమవుతావు? మిగతా ఇప్పుడు ఆత్మస్వరూపం అనేటువంటిది ఎక్కడెక్కడ ఉంది అంటే సర్వము ఈ జగత్తంతా ఉన్నటువంటిది ఆత్మస్వరూపమే. మరి ఈ జగత్తంతా ఉండేది ఆత్మస్వరూపమైనప్పుడు ఈ శరీరంలో ప్రకటమయ్యేటప్పుడు ఈ శరీరంలో అంతఃకరణం నందే ఎందుకు ప్రకటమవుతుంది? అంతఃకరణం నందే, హృదయమునందే నీకు ఆత్మభావన ఎందుకు తెలుస్తుంది? ధ్యానం చేస్తే హృదయమునందే నిలుపోవలయును మనస్సును అంటున్నారు. ఎందుకు అంటే దీన్ని ఇంతకు ముందు కూడా చెప్పి ఉన్నాను. రజోగుణము, తమోగుణం. రజోగుణం అనేటువంటిది చలనాత్మకమైనటువంటిది, తమోగుణమైనటువంటిది ఆవరణాత్మకమైనటువంటిది, సత్వగుణము జ్ఞాన ప్రకాశమైనటువంటిది. ప్రకాశమైనటువంటిది అంటే ప్రకాశము స్వచ్ఛంగా ఉండేటువంటిది కాబట్టి దాంట్లో నుంచి తయారైంది కూడా స్వచ్ఛంగానే ఉంటుంది. ఒకటి. రెండవది, ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ ఇప్పుడు ఏం చెప్పినానంటే, ఇది గోడ ఉంది, ఈ గోడకు ఒకానొక ప్రదేశంలో అద్దమును ఫిట్ చేసినాం, గోడలోనే అద్దం ఫిట్ చేసినాం. ఇప్పుడు మనం ముందరొచ్చి నిలబడినాం. మన యొక్క ప్రతిబింబము గోడంతా పడుతూ ఉంది. ఇప్పుడు అయితే నీ ప్రతిబింబం గోడంతా కనిపిస్తుందా, అద్దంలో మాత్రం కనిపిస్తుందా? అద్దంలో మాత్రం కనిపిస్తుంది. ఎందుకు అద్దంలో మాత్రమే కనిపించింది అంటే అద్దం యొక్క లక్షణం ప్రతిబింబించుట, ఎదురుగా ఉన్నటువంటి బింబమును ప్రతిబింబింప చేయుట. అదేవిధంగానే ఇప్పుడు అద్దము సత్వగుణం అని అనుకో, చుట్టూ ఉండేటువంటి గోడంతా కూడా రజస్తమో గుణములు నేను తెలుసుకో. అదేవిధంగా నీ శరీరం తీసుకో, నీ శరీరం అంతా కూడా సత్వరజస్తమో గుణాలతో తయారయ్యింది. అట్లా సత్వరజస్తమో గుణాలతో తయారైనటువంటి ఈ శరీరం నందు ఈ అంతఃకరణం అనేటువంటిది ఏదైతే హృదయస్థానం ఉన్నదో ఆ హృదయస్థానంలో అంతఃకరణానికి ఆశ్రయం కాబట్టి ఆ అంతఃకరణమునందు సత్వ గుణముతో తయారైన అంతఃకరణమునందు ఈ ఆత్మస్వరూపం అంతటా ప్రకటింపబడుతూ ఉన్న ఈ అంతఃకరణమునందు మాత్రమే ప్రతిఫలిస్తుంది. స్వచ్ఛేషు ప్రతిబింబవత్ అని ఆచార్యుల వారు కూడా చెప్తారు. దానికి
ఏదో దాంట్లో ఉంది అది, ఆ శ్లోకం కూడా. ఉమ్, ఏదో 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 రాసి పెట్టినా నేను కూడా. అంటే ఆచార్యుల వారు చెప్తారు, శరీరమంతా రజోగుణము తమో గుణము చేత ఆవరింపబడి నిర్మించబడి, ఈ అంతఃకరణం మాత్రము సత్వగుణం చేత తయారయ్యింది. ఆత్మస్వరూపం అంతా ఉన్నప్పటికీ రజోగుణం తమో గుణం నందు అది ప్రతిఫలించదు. ఎందుకంటే రజోగుణానికి తమో గుణానికి దాన్ని ప్రతిఫలించేటువంటి సామర్థ్యం దానికి లేదు. తమో గుణం ఆవరించేస్తుంది, రజోగుణం చలనాత్మకమైనటువంటిది కాబట్టి వాటికి లేదు. సత్వగుణానికి అది శుద్ధమైనటువంటిది, ఏది ఉంటే దాన్ని ప్రకటింపజేస్తుంది, అది జ్ఞానస్వరూపం కాబట్టి ఎంతసేపు అంటే మనసు కూడా వస్తుంది కదండి. మనస్సే అంతఃకరణం. అంతఃకరణమైనప్పుడు అది శుద్ధంగా ఉండాలి కదా, మరి ఎందుకు ఇవన్నీ ఆలోచనలు, ఇవి చెడు అదంతా రావడం? అది నీ అంతటి నువ్వు తెచ్చేసినావు, నువ్వు వేసి పెట్టి ఇప్పుడు అది ఎందుకు వచ్చింది అంటే నువ్వే వేసి పెట్టుకొని ఇప్పుడు దానికి నువ్వు ఎందుకు వేసినావని నేను ఎట్లా చెప్పగలిగేది? దాన్ని గుర్తించి దాన్ని తీసేయాలి. ఇప్పుడు దాన్ని గుర్తించి దాన్ని తీసేస్తే అంతఃకరణం శుద్ధమవుతూ వస్తే అప్పుడు తెలుస్తుంది ఇదంతా ఎందుకు ఇట్లా చెత్త నింపబడింది, ఈ చెత్త లేనిపోని చెత్త అంతా నింపబడింది, ఎందుకు నింపబడింది అనేది అప్పుడు అర్థమవుతుంది. అన్నీ వినిపి అవును, మనసే 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 వేసుకునింది. ఏనుగు స్నానం చేస్తుంది, అవును శుద్ధంగానే ఉంది. శుద్ధంగా ఉండేటువంటి దానికి చెప్తాండి, అది ఏనుగు శుభ్రంగా స్నానం చేసి బయట వస్తుంది. బయట వచ్చిన తర్వాత శుభ్రంగా కదా ఉండాలి అది. కానీ ఏనుగు ఏం చేస్తుంది? చుట్టూ ఉండేటువంటి చెత్తనంతా ఎత్తినెత్తిన వేసుకుంటుంది. అది ఎందుకు వేసుకునింది అంటే అది దాని లక్షణం. అదేవిధంగా ఈ మనస్సు ఏంటంటే ఈ సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ఈ యొక్క ఈ ప్రకృతిలోకి వచ్చినప్పుడు ఈ ప్రకృతిలో ఉండేటువంటి సత్వరజస్తమో గుణాలను ఈ మనస్సు శుద్ధమైనది, ఈ శుద్ధమైన మనస్సు దాన్ని చూసి ఆకర్షింపబడి దానికి లోబడిపోతుంది. దాన్ని నెత్తినేసుకుంటుంది. అట్లా నెత్తినేసుకొని ఒకటొకటే బాగా పెంచుకుంటుంది. ఇది చేసుకొని ఉండేది మనస్సు. అది బాగా అర్థం కావాలంటే మనస్సు శుద్ధమైతే వస్తే అప్పుడు అర్థమవుతుంది. మనస్సు శుద్ధం కాకుండానే ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఇప్పుడు విమానంలో పైకి పోతున్నాడు, విమానంలో పైకి పోయి పైనుంచి వచ్చిన తర్వాత మళ్ళీ విమానం దాన్ని ఏమంటారు ల్యాండ్ అవుతూ ఉంటుంది. విమానం ల్యాండ్ అయ్యేటప్పుడు చూస్తే చుట్టూ ఉండేటప్పుడు చూస్తే చిన్న 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 ఇండ్లుగా కనిపిస్తాయి. ఆ ఇండ్లన్నీ మళ్ళీ దగ్గరకు రాను అదంతా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నీకు పైకి పోయినప్పుడు పైకి పోయే కొద్దికి అంతా ఏమవుతుంది, చిన్నగా. మళ్ళీ ఇంకా పైకి పోయేటప్పటికీ అంత దాంట్లో ఎత్తుపడలాలనేటువంటి ఏమి ఉండదు, అంతా సమానంగా కనిపిస్తుంది. అట్లా పైకి పోయే కొద్దికి నీకు కింద ఉండేటువంటి ఎత్తుపల్లాలన్నీ కూడా సమానంగా కనిపించేస్తాయి. అదేవిధంగా నీ మనస్సు ఎంత అంతఃకరణం అనేటువంటిది ఎంత బాగా పెరుగుతూ పోతుందో, అంతఃకరణము ఎంత ఉత్కృష్టం పైకి పోయేటప్పటికి ఎంత శుద్ధమవుతూ పోతుందో, ఆ శుద్ధమయ్యేటప్పటికీ ఈ రజస్తమో గుణాల చేత కలిగేటువంటి వికారాలన్నీ ఉన్నాయే ఇవన్నీ అప్పుడు తెలియదు. ఇవన్నీ అప్పుడు గుర్తించే పరిస్థితి ఉండదు. ఇవన్నీ లేవప్పుడు ఇంకా దానికి. అంటే అంతఃకరణం శుద్ధమవుతూ వస్తే నీకు ఇంతకు ముందు ఏదైతే దోషాలుగా కనిపించిందో ఆ దోషాలన్నీ ఇప్పుడు దోషాలు కావు,
దోషాలుగా భావించరు. అసలు దోషాలు అనేటువంటి ఉండవు అప్పుడు. అది గుర్తించాలంటే అంతఃకరణం ఏం కావాలా? శుద్ధం కావాలి. శుద్ధం కావడం అంటే ఉత్కృష్టమైనటువంటి స్థాయికి చేరుట. అదే అంతఃకరణము కిందనే ఉన్నింది అనుకో, కిందనే ఉంటే నువ్వు రోడ్డింటికి పోతుంటే ఎన్ని ఎత్తు పొలాలు కనిపిస్తాయి, మెట్టలు తగ్గులు అవన్నీ కనిపిస్తున్నాయిగా. అదేవిధంగానే ఈ అంతఃకరణం అనేటువంటిది ఎంతవరకు వీడికి పరిపక్వం కాదో అంతవరకు ఇవే తెలుస్తూ ఉంటాయి. దానికి సమాధానం కావాలంటే మనమే మన మనసులో నుంచి విషయ వాసనలను తొలగించుకొనుట అనేది చేస్తే తెలుస్తుంది. అందుకే చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ, ఆ అంతఃకరణం యొక్క లక్షణము సహజంగా శుద్ధమైనది. సహజంగా శుద్ధమైనటువంటిది అంతఃకరణం. సహజంగా శుద్ధమైన అంతఃకరణము ఇప్పుడేమైపోయింది? అది ఆవరణ చేత, తమోగుణం అనే ఆవరణము చేత, రజోగుణం అనే విక్షేపము చేత, ఇప్పుడు సత్వగుణం అనే జ్ఞానము చేత ఈ బయట ఉండేటువంటి విషయాలన్నింటిని పట్టుకొని ఈ సత్వరజస్తమా గుణాల్లో పడిపోయి అందులో మునిగి తేలుచు అదే సత్యం అనుకొని ఉన్నది. అదే సత్యం అనుకొని ఉంది. ఇప్పుడు భగవదనుగ్రహం చేత, భగవదనుగ్రహం అంటే వీడు ఇంతవరకు చెప్పుకున్నాం కదా, వాడి ప్రయత్నము, వాడి యొక్క మచ్చిత్త మద్గత ప్రాణాహ ఇవంతా ఏవైతే ఉన్నదో అలాగా వాడు ఉన్నాడు. కాబట్టి అటువంటి హృదయంలో వానికి భగవంతుడే కావాలనేటువంటి తదేక భావనతో అతను ఉన్నాడు. కాబట్టి అతనికి ఆ అంతఃకరణములోనే నేను ప్రతిఫలిస్తాను. అంతఃకరణము ద్వారా వాని దగ్గర నేను ప్రకటమగుతాను. అంతఃకరణలో ప్రకటమవుతాడు. అందుకనే భగవద్భావన ధ్యానం చేసినప్పుడు వాడికి హృదా మనీషా మనసాభిక్లుప్తో ఏవం విదు అమృతాస్తే భవంతి. హృదయమునందు ఆత్మస్వరూపం అనేటువంటిది ప్రకటమగును. హృదయములోనే ఎందుకు ఆత్మస్వరూపం ప్రకటన కావాలో? మోకాల్లో ప్రకటమగచ్చు కదా, లేదా తలలో ప్రకటమగచ్చు కదా అనేటువంటిదంతా ఉంది అక్కడ. హృదయమునందే ఎందుకు ప్రకటమగుతుందంటే, ఇదే చెప్పాను కదా, ఉదాహరణ చెప్పాను కదా, గోడకు అమర్చినటువంటి అద్దము. నువ్వు గోడ ముందర వచ్చి నిలబడితే గోడంతా నీ యొక్క రూపము కనిపించదు, అద్దంలో మాత్రమే నీ రూపం కనిపిస్తుంది. అదేవిధంగానే నీ శరీరం అనేటువంటిది సత్వరజస్తమో గుణాలతో తయారైనప్పటికీ శుద్ధ సత్వగుణంతో తయారైనటువంటి అంతఃకరణ మనస్సు అనేటువంటిది హృదయ రూపంలో ఉంది. కాబట్టి అక్కడ ఈ ఆత్మస్వరూపం అనేటువంటి దాని యొక్క ప్రతిబింబం అక్కడ ప్రతిఫలించి ఆ హృదయములో ప్రకటమగుతుంది. అందుకని భగవంతుడు చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ, ఆ అంతఃకరణాశయ, అంతఃకరణమునందు నేను ఆశ్రయించినట్లుగా ఉన్నవాడిగా అయి అంతఃకరణంలో నేను ప్రకటమగుతాను. ఎందుకంటే అది సత్వగుణంతో తయారైంది. కాబట్టి మిగతా శరీర భాగములంతటి అంతా నేను పడుతున్నప్పటికీ అక్కడంతా నేను కనిపించడం లేదు, నేను ప్రకటమగుట్టలేదు. కానీ హృదయమని ఎలా స్వామి ఇప్పుడు ఎప్పుడు తీసుకోవాలి? హృదయమే ఇప్పుడు సత్వగుణంతో తయారైందని ఎలా తీసుకోవాలి? చెప్పాను కదా అప్పుడే, సమిష్టి సత్వగుణము చేత తయారయ్యింది. సమిష్టి సత్వగుణం అంటే శబ్ద స్పర్శ రూపరసగంధములు అనేటువంటివి ఉన్నాయి, సూక్ష్మ తన్మాత్రలు. సూక్ష్మ తన్మాత్రలు నుండి ఈ శబ్ద స్పర్శ రూపరస గంధముల నుండి అన్నింటిలో ఉండే సత్వగుణము చేత తయారైనటువంటిది మనస్, అన్నింటిలో ఉండే రజోగుణంతో తయారైనటువంటిది ప్రాణం. అందువలన ప్రాణం అనేటువంటిది క్రియలు చేసేదానికి, కర్మలు చేసేదానికి కారణమవుతుంది. మనస్సు అనేటువంటిది తెలుసుకునేదానికి అది కారణమవుతుంది. మనసే కదా స్వామి ఇప్పుడు అన్ని కావాలని కోరుకుంటా అండి. అవును, ఇప్పుడు అక్కడే తమో గుణం రజోగుణం కూడా ఉంది కదా. మనస్సు రజోగుణంతో కలిసినప్పుడు రజోగుణ రూపంగా కోరుకుంటుంది, తమో గుణంతో కలిసినప్పుడు తమో గుణం
రజోగుణంతో కలిసినప్పుడు రజోగుణంగా కోరుకుంటుంది, తమోగుణంతో కలిసినప్పుడు తమోగుణంగా కోరుకుంటుంది, సత్వగుణంతో కలిసినప్పుడు సత్వగుణాన్ని కోరుకుంటుంది. మనస్సు సత్వగుణంతో వచ్చింది అంటే సత్వగుణంతో కలిసింది, అప్పుడు ఆ మనస్సు ఏమవుతుంది, జ్ఞానమును కోరుకుంటుంది. అదే మనస్సు రజోగుణంతో కలిసింది, అప్పుడు కర్మను చేసేదానికి వెళ్ళిపోతుంది. అదే మనస్సు తమో గుణంతో కలిసింది, అప్పుడు అదేమవుతుంది, అది తామసికమైనటువంటి విషయాల్లో పడి నిద్రపోవడం, ఆలస్యంగా ఉండడం, ఏమైనా కూడా ఏం పట్టించుకోకుండా ఉండడం, వీళ్ళంతా ఉంటుంది. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయండి, నీళ్ళు ఇప్పుడు నీకు అన్నింటిలోనూ కల్తీ చేసుకుంటున్నావా లేదా? వంట చేయాలంటే, అన్నం చేయాలంటే నీళ్ళు కావాలా, సాంబార్ చేయాలంటే నీళ్ళు కావాలా, మజ్జిగ చేయాలంటే నీళ్ళు కావాలా, పాలును ఒకవేళ పాల పొడి ఉంటే పాల పొడి నుంచి పాలు తయారు చేసుకున్నట్టు నీళ్ళు కావాలా? ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, దీనికంతా నీళ్లు సోర్స్ అయింది కదా, నీళ్లు అక్కడ ఉండి ఇవన్నీ తయారవుతున్నాయి. వీటన్నింటిలో నువ్వు నీళ్ళను కలుపుకొని తయారు చేసుకుంటున్నావు. అదేవిధంగానే ఇక్కడ కూడా ఈ మనస్సు అనేటువంటిది ఆయా గుణములు వచ్చినప్పుడు ఆయా గుణములతో కలిసి ఆ రూపంగా తయారవుతుంది మనస్సు. అంతే, నువ్వు గుణములతో కలిసినావు కాబట్టి నీకు ఆ ప్రకారంగా అక్కడ పనిచేస్తుంది అది. అదే గుణముల నుంచి నువ్వు ఏ గుణముతో నువ్వు కలవకుండా ఉండగలిగితే అదే నీ యొక్క శుద్ధమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి, నిర్మలమైనటువంటి నీ యొక్క ప్రకాశ స్వరూపము, నీ యొక్క తెలివి స్వరూపము, నీ యొక్క ఉనికి స్వరూపం అనేటువంటిది అక్కడ ప్రకటమవుతుంది. అర్థమైంది సార్. కాబట్టి ఇప్పుడు భగవంతుడు ఇతన్ని అనుగ్రహిస్తున్నాడు. స్వామి ఇంకో క్వశ్చన్, ఇప్పుడు తమో గుణము రజో గుణము గుర్తిస్తున్నా స్వామి. ఇప్పుడు టైమింగ్ అనుకుంటాము, ఆ టైమింగ్కి ఒకసారి లేవలేకపోతాం, అట్లా గుర్తిస్తున్నాం తమో గుణాన్ని రజో గుణాన్ని. దాన్ని దాటాలంటే ఇలాగైనా లేకపోతే ఇంకేమన్నా? ఇలాగే సత్వగుణంలోకి రావడమే, ప్రయత్నం చేత రావడమే. సత్వగుణము రజోగుణమును తమో గుణము అధిగమిస్తుంది. తమో గుణం వచ్చినప్పుడు సత్వగుణాన్ని రజోగుణాన్ని కిందికేసి తమో గుణం విజృంభించి ఉంటుంది. అప్పుడు సత్వగుణాన్ని మనం ప్రేరేపించి పైకి తీసుకొస్తే రజోగుణ తమో గుణాలను అణిచి సత్వగుణం పైకి వస్తుంది. అయితే ఈ రెండు గుణాలు కింద అణిగి ఉన్నటువంటివి పైన ఉండేటువంటి గుణాన్ని కిందికి దోసి అవి పైకి రావాలని ప్రయత్నం చేస్తుంటాయి. అవకాశం కోసం కాచుకొని ఉంటాయి అవి. అప్పుడు జాగ్రత్తగా ఉండి అప్రమత్తుడుగా ఉండి ఆ సత్వగుణమును అలాగే ఉండేటట్లుగా మనం కాపాడుకోవాల్సి వస్తుంది. అలాగా కాపాడుకుంటే సత్వగుణం బాగా పెరిగితే ఆ సత్వగుణము నీకు జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్లేదానికి అవకాశం అవుతుంది. జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్ళి ఆత్మ వివేక జ్ఞానాన్ని కల్పించి నీకు అక్కడి నుంచి మోక్ష మార్గానికి వెళ్ళిపోయేదానికి కారణమవుతుంది. అట్లా కావాలంటే సత్వగుణంలో మనం ఉండాలి. సత్వగుణంలో మనం ఉండాలి అంటే మనం ఇంతవరకు రజోగుణ తమో గుణంలో ఉండి అప్పుడప్పుడు సత్వగుణంలో ఉండేవాళ్ళం. అట్లాంటిది ఇప్పుడు ఏం చేయాలా, మనమే సత్వగుణంలోకి రావాలి అని ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నము చేత ఇప్పుడు మనం సత్వగుణానికి చేరుతాము. ఆ సత్వగుణంలోకి చేరడం అనేటువంటిది మనంతటా మన ప్రయత్నం చేసి తెచ్చుకోవాలి, అంతేగాని దానంతట అది సత్వగుణంలోకి వస్తుంది అనేది కాదు. దానంతట అది సత్వగుణంలోకి రావడం అని అంటే ఈ శరీరాన్ని, ఈ మనస్సును, ఈ బుద్ధిని, దీన్ని అంతటిని తీసుకొని సత్వగుణం ఎక్కడైనా బాగా తీవ్ర స్థాయిలో ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళి అడేసేస్తే అప్పుడు ఇది సత్వగుణంగా ఉన్నట్లుగా ఉంటుంది. అది కొంతసేపు మళ్ళీ అక్కడి నుంచి బయట వచ్చిన తర్వాత మళ్ళా గుణాలకు లోపడిపోతుంది. కాబట్టి మనము ఎప్పుడు సత్వగుణములోనే ఉండేటట్లుగా మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మనమే ప్రయత్నం చేత మనం మెయింటైన్ చేయాలి. సరే, ఇప్పుడు ఇక్కడ ఈ అంతఃకరణం అనేటువంటిది సత్వగుణంలోకి మనం తీసుకొస్తే సత్వగుణమునే ఇప్పుడు మనం మెయింటైన్ చేస్తూ రావడం అంటే మన ప్రయత్న బలము చేత సత్వగుణంలోకి రావడం. అట్లా చేస్తే అప్పుడు ఆ సత్వగుణంలో
అక్కడే ఉన్నటువంటి ఆత్మస్వరూపము ప్రతిఫలించి స్వచ్ఛంగా ప్రకటమవుతుంది. అలా స్వచ్ఛంగా ప్రకటన ఎప్పుడైతే అయ్యిందో అప్పుడేమైపోతుంది, ఆ స్వచ్ఛంగా ప్రకటమైనటువంటి ఆత్మస్వరూపము చేత ఈ రజోగుణ తమోగుణముల యొక్క ప్రభావం అనేటువంటిది పూర్తిగా తొలగిపోతాయి. పూర్తిగా తొలగిపోయి ఇప్పుడేమవుతుంది, కేవలం సత్వగుణం అనేటువంటిది ప్రకటమవుతుంది. ఇప్పుడు దాన్ని చూడండి, ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు, జ్ఞానదీపేన వివేక ప్రత్యేరూపేణ భక్తి ప్రసాద స్నేహాభిషిక్తేన మద్భావనాభినివేశవాతేరితేన బ్రహ్మచర్యాది సాధన సంస్కారవత్ ప్రజ్ఞావర్తిన విరక్తాంతఃకరణాధారేణ విషయ వ్యావృత్త చిత్త రాగద్వేష కలుషిత నివాతాపావారక స్థేన నిత్య ప్రవృత్తైకాగ్ర ధ్యాన జనిత సమ్యక్ దర్శన భాస్వత జ్ఞానదీపేన ఇత్యర్థః. ఇది జ్ఞానదీపం. ఈ జ్ఞానదీపమును నేను వాళ్ళ హృదయములో నేను ప్రకటింపచేస్తాను అని అన్నాడు. ఇదే విషయాన్ని విద్యారణ్య స్వాముల వారు భగవంతం పరమేశ్వరం ప్రీతిపూర్వకం భజతో మమోపర్యనుగ్రహార్థం భగవాన్ వాసుదేవః ఆత్మభావస్థః సన్ వివేకరూపేణ భక్తి ప్రసాద స్నేహశక్తేన మద్భావనాభినివేశవాతేరితేన బ్రహ్మచర్యాది సాధన సంస్కారవత్ ప్రజ్ఞావర్తిన విరక్తాంతఃకరణాధికరణేన విషయ వ్యావృత్త చిత్తరాగద్వేషా కలుషిత నివాతాపవరకంధేన నిత్య ప్రవృత్యైకాగ్రే ధ్యాన జనిత సమ్యక్ దర్శన భాస్వత జ్ఞానదీపేన అజ్ఞానజం అవివేకతో జాతం మిథ్యా ప్రత్యయరూపో మోహాంధకారం తమో నాశాయ ఇది ఆశీర్నిరంతరం భూయాత్. చూడండి, మీ దగ్గర భగవద్గీత కన్నా ఉంటే, శంకర భాష్యం కన్నా ఉంటే కన్నా శంకర భాష్యంలో చూస్తే తెలుస్తుంది. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అదే విషయమే జ్ఞానదీపేన భాస్వత అనే విషయాన్నే ఇక్కడ ఆశీర్వాద పద్ధతి అనేటువంటి దాంట్లో విద్యారణ్య స్వాముల వారు ఆశీర్వాదం చేస్తూ చెప్తున్నారు. కార్తీక మాసము కోటి దీపోత్సవం చేయమంటే కోటి దీపాలు పెడతాం మనం. పెట్టినారా లేదా? కోటి దీపోత్సవం. బయట దీపాన్ని నువ్వు పెట్టి అది రకరకాలుగా ఉండేటువంటి ఆ దీపము యొక్క దీని చేత నువ్వు చూసి నీ మనస్సుకు సంతోషం కలిగేటట్లుగా నువ్వు చేస్తున్నావు. కానీ నువ్వేమంటున్నావంటే ఇది దేవునికి ఇష్టము అని మళ్ళీ వీడే కల్పిస్తున్నాడు. దీపం పెట్టి దేవునికి ఇష్టమని వీడు కల్పిస్తున్నాడు. నిజంగా కార్తీక మాసంలో దీపారాధన చేయమన్నారు, మాఘమాసంలో స్నానం చేయమన్నారు. మాఘమాసంలో పొద్దున్నే చన్నీటి స్నానం, కాలువలో స్నానం చేయాలి. కాలువ, నది, వంక ఏది ఉంటే అక్కడ. కార్తీక మాసంలో దీపారాధన చేయాలి, ప్రాధాన్యం. కార్తీక దీపం. మాఘమాసంలో చలి. కార్తీక మాసంలో కూడా చలి ఉంటుంది కానీ అంత ఉండదు. ఇక్కడ ఇప్పుడంతా కూడా ఏమిటి, ఇప్పుడంతా మంచు. ఈ మంచు ప్రభావం చేత
వీడి యొక్క శరీరం ఇదంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దానికి వేడి కావాలి. ఇప్పుడు ఆ వేడి అనేటువంటిది బయట కూడా కావాలి. కాబట్టి దాని కొరకు ఇప్పుడు దీపారాధన. అదే మాఘమాసంలో ఈ మంచు ఉండదు, నీకు ఇప్పుడు చలి ఉంటుంది. అప్పుడు ఆ చలి ప్రభావమును నీ శరీరం తట్టుకొని బాగా రావాలంటే నువ్వు స్నానం చేస్తే అప్పుడు సరిపోతుంది. అందుకని వీళ్ళు డైరెక్ట్గా ఇప్పుడు చెప్తే వీడు ఇట్లా చేయడని ఈ మాఘమాసము మాఘమ్య మాసం యొక్క ప్రాధాన్యం చెప్పి దానికి ఒక పురాణం కల్పించి కార్తీక మాసము కార్తీక పురాణం అనేటువంటిది ఒకటి చెప్పి దాన్ని ఇది ఒకటి పెడితే ఇప్పుడు వీళ్ళు లేచి ఏమో దీపారాధన చేయడం ప్రారంభిస్తాడు. మాఘమాసంలోకి వచ్చినప్పుడు ఇంక స్నానం లేచి పరిగెత్తాడు, నాకు పుణ్యం వస్తుంది. ఇంకా ఎక్కువ అవుతుంది చలి. అయినా నువ్వు చన్నీటి స్నానం అప్పుడు చేస్తే నీ శరీరం చాలా బ్రహ్మాండంగా ఇది అవుతుంది. కాలువలో మరి అదే వంకలో కానీ నదిలో కానీ స్నానం చేస్తే ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకని వాటిని పురాణముల రూపంగా అక్కడ పెద్దలు చెప్పారు. మనోళ్ళు దాంట్లో ఉండేటువంటి సింబాలిక్, దాంట్లో ఉండేటువంటి దాన్ని పట్టుకోకుండా దాంట్లో ఉండేటువంటిది ఏది చెప్పితే మక్కిగా అట్లాగే తీసుకొని చేసుకుంటారు వీళ్ళు. అలా చేసుకునే దానివల్ల సత్యమని వీళ్ళు గ్రహించలేరు. ఇప్పుడు ఇక్కడ బయట కోటి దీపాలు పెడతారు కానీ లోపల ఒక దీపాన్ని వెలిగించలేరు. బయట దీపము బయట ఉండేటువంటి చీకటిని తొలగింపజేస్తుంది. బయట నువ్వు కోటి దీపాలు పెట్టినా లోపల ఉండేటువంటి చీకటిని తొలగిస్తుందా? బయట కోటి దీపాలు పెట్టినానండి, నువ్వు కోటి దీపాలు పెడితే లోపల ఉండే చీకటి పోతుందా? లోపల ఉండే చీకటి పోదు. లోపలుండే చీకటి పోవాలా అంటే అంతఃకరణంలో ఉండేటువంటి చీకటి పోవాలా అంటే వాసనలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ వాసనలు అనేటువంటివి క్షయం కావాలా. వాసనల గురించి మనం చెప్పినాను అనుకుంటాను. దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన, అనుష్ఠాన వాసన అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి వాసనలు. దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన, అనుష్ఠాన వాసన అని ఇవి వాసనలు. ఈ వాసనలను మనం ఏం చేయాలా? పోగొట్టాలి. వాసనలను పోగొట్టాలంటే ఎట్లా అంటే నీ మనస్సులో సంస్కారాలు ఇవన్నీ ఉన్నాయంటే వాటిని అంతా బయటకు పోవాలనంటే వీటిని పట్టి తోసేస్తూ పోతాయి అవి అంటే పోవు. దానికి ఏం చెప్పారంటే శాస్త్రంలో వాసనాక్షయం, మనోనాశం, తత్వజ్ఞానం, ఇవి మూడు ఏకకాలంలో ఎవడైతే అభ్యాసం చేస్తాడో మూడు ఏకకాలంలో అభ్యాసం చేయాలి. ఈ మూడు ఏకకాలంలో అభ్యాసము చెయ్యకపోతే వాడికి ఈ మనస్సులో ఉండేటువంటి ఈ అజ్ఞాన దోషం అనేటువంటిది పోవు. అదే చెప్తా ఇప్పుడు ఇక్కడ. వాసనాక్షయము, మనోనాశము, తత్వజ్ఞానమని మూడు. వాసనాక్షయము, మనోనాశము, తత్వజ్ఞానం. వాసనలు అనేటువంటివి ఉన్నాయి. వాసనలు అంటే ఏమి? మనస్సులో ఏర్పడినటువంటి సంస్కారాలన్నీ కలిపి వాటిని వాసన అని అంటారు. తర్వాత ఈ వాసన బాగా మనస్సులో పెరిగిపోయిందిగా, దాన్ని పట్టి తోస్తే ఏమన్నా పోతుందా? అదేమన్నా అది పోదు. దాన్ని ఏం చేయాలా? బాగా మొదళ్ళతో సహా పెకలించి బయట పారేస్తే అప్పుడు పోతుంది. అది అంతవరకు పోవదు. అది ఇప్పుడు మొదలు కన్నా పెకలించాలనంటే దానికి ఏం చేయాలా? ఆత్మజ్ఞానము చేత ఇది సత్యము కాదని గుర్తించేటట్లుగా విచారణ చేయాలి. దాన్ని తత్వ సాక్షాత్కారం అని అంటారు. ఆత్మతత్వాన్ని గురించి బాగా విచారణ చేసి మనస్సుకు పట్టించుకొని దాన్ని గుండుట.
ఎప్పుడైతే ఎప్పుడైతే నీకు ఈ తత్వం అనేటువంటిది విచారణ ద్వారా నీ మనసుకు పట్టిందో అప్పుడేమవుతుందంటే ఈ ఈ వాసనలు సంస్కారములు సత్యము కాదు, అవి సత్యం కాదు, సత్యం అనేది ఆత్మస్వరూపమని ఈ మనస్సు నిశ్చయానికి వస్తుంది. ఈ మనస్సు ఎప్పుడైతే ఇవన్నీ సత్యం కాదు, ఆత్మస్వరూపమే సత్యం అనే నిర్ణయానికి వచ్చిందో, వచ్చిన వెంటనే ఇప్పుడు దీని యొక్క ప్రభావము, వాసనల యొక్క ప్రభావము సన్నగిల్లుతాయి. సన్నగిల్లి నీ మనసులో ఎంత 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 దృఢమైతే తత్వం అనేటువంటిది, ఈ వాసనల యొక్క ప్రభావము అంత లూజ్ అయ్యి విడిపడి తర్వాత మొత్తం కాలిపోతుంది. దాన్నే మనస్సు అంటారు. ఈ ఈ వాసనలతో అంతా కలిసి ఉంటే అది మనస్సు. ఇప్పుడు వాసనలన్నీ ఒకటొకటి అన్నీ పోయినా కాలిపోయినాయి. అప్పుడేముంటుంది ఇంక అక్కడ ఉండేటువంటిది ఏది ఉందో అది ఉంటుంది. ఇవన్నీ కూడా మిగతావన్నీ లేవు, గాలికి వెళ్ళిపోయినాయి. కాబట్టి వాసనాక్షయము, తత్వ సాక్షాత్కారము, మనోనాశమని 3. ఈ మూడింటిని ఒకే కాలంలో అభ్యాసం చేయాలి. ఒకే కాలంలో అభ్యాసం చేయటం అంటే ఇప్పుడు ఈ రోజు ఉంది, ఈ రోజులో ఉండవు. పొద్దున్నే 7 గంటలకు వస్తావు, 7 గంటల నుంచి 8 గంటల వరకు విచారణ చేసావు. విచారణ బలం ఇప్పుడు వచ్చింది. అక్కడ తత్వం అనేటువంటిది విచారణ బలం వచ్చింది, బాగానే ఉంది. ఆ విచారణ బలం వచ్చింది, కానీ మళ్ళీ బయట పోయిన తర్వాత ఏం చేసావు? మళ్ళీ లోక వ్యవహారంలోకి వెళ్ళిపోయి లోకంలో ఉండేటువంటి విషయాలన్నింటినీ ఎత్తి తెలుసుకుంటున్నావు. అప్పుడు దాన్ని ఏమంటున్నారు? అది వాసనలను పెంచుకుంటున్నాడు. వాసనలను ఇప్పుడు మళ్ళీ వాడు తెచ్చి నాటుతూ ఉన్నాడు. వాసనలు మళ్ళీ తెచ్చి నాటుతూ ఉంటే అవి పెరిగి పెద్దపోతాయి కదా. ఇంతసేపు విన్నప్పుడు మాత్రము బాగానే ఉంది, కరెక్ట్గానే ఉంది, ఆత్మస్వరూపమే వెళ్ళాలి అని అనుకుంటాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ వాసనలు పెంచి పోషిస్తూ ఉండేది వీడే పోషిస్తున్నాడా, లేకపోతే దానంతరం అది వచ్చి పడుతూ ఉందా? అంటే వీడే దాన్ని పట్టుకుంటున్నాడు, దాన్ని పోషిస్తున్నాడు. కాబట్టి ఏమైపోతుంది ఇప్పుడు ఇక్కడ, వీడు తత్వం అనేటువంటి దాన్ని విచారణ చేసినా వాడికి దృఢపడదు, వాడికి అది దృఢపడదు. కారణము వీడు మనస్సుని వీడే మలినాలను తొలగించుకోవాలని వీడు అనుకోవట్లే. మనస్సులో ఉండే మలినాలు పోవాలి, నాకు శుద్ధమైన అంతఃకరణం కావాలి, తద్వారా ఆత్మసాక్షాత్కారం నేను దారి తీసేటట్లుగా ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి అని కదా వీడు చేయాలా. వీడు అట్లా చేయట్లేదు, వీడు మనస్సుతో అది చేయట్లే. ఏదో పొద్దున్నే పోవాలా, సాయంకాలం పోవాలని విచారణ మాత్రం చేస్తాడు, విచారణకు మాత్రం వస్తాడు. విచారణకు వచ్చినప్పుడు మాత్రము అది కూడా అర్థమైనట్లుగా ఉంటుంది. అర్థమైనట్లుగా ఉంది కాబట్టి ఇప్పుడు వీడికి ఏమవుతుందంటే, వీడు కూడా చూసేదానికి ఆత్మసాక్షాత్కార మార్గం వైపు ప్రయాణం చేసినట్లుగా ఉంటాడు. వీడు ఆచరణలోకి వచ్చేటప్పటికి లేదు కదా. కాబట్టి వాసనలు ఏమవుతుంది? వాసనలు మళ్ళీ పెరుగుతున్నాయి. తత్వ సాక్షాత్కారం ఒకసారి చేశాడు, వాసనలు నేను మళ్ళీ పోగొట్టుకుందాంలేని అనుకుంటున్నాడు. వాసనలు మళ్ళీ పోగొట్టుకుందాంలేని అనుకుంటే ఈ వాసనలన్నీ ఏమైపోయినాయి? బాగా బలమైపోతున్నాయి. వాసనలన్నీ బలమైపోయి దాని యొక్క ప్రభావం తీవ్రమైపోతుంది. దాని యొక్క ప్రభావం తీవ్రమైపోయి ఉన్నటువంటి సత్యం యొక్క విషయం మరుగున పడిపోతుంది. ఇంకా నేను విచారణ చేసినా అప్పుడు ప్రయోజనం లేకుండా పోతుంది. ఆ బ్రహ్మతత్వం నీకు బాగా స్పష్టం కావాలనంటే తత్వమును శ్రవణం చేయి. తత్వమును శ్రవణం చేసిన తర్వాత బయట వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ తత్వాన్నే పట్టుకో. తత్వం ప్రకారంగా ఇప్పుడు విషయాలతో నేను ఎలా ఉండాలి, ఈ ఇంద్రియాలతో ఎలా ఉండాలి, ఈ శరీరంతో ఎలా ఉండాలి చూసుకొని శాస్త్రం చెప్పినట్లుగా నువ్వు ఉండి ఇప్పుడు అట్లా ఉంటే నువ్వేమైపోతావు? ఇప్పుడు ఆ వాసనల నుంచి వెనకాలండే వాసనలు నాశనం కావు, కానీ ఇప్పుడు కొత్తగా వాసనలు ఎత్తి వేసుకోకుండా ఉంటావు. కొత్తగా వాసనలు వేయలేదనంటే ఇప్పుడు నీకు ఒక ఫైనలైజేషన్ వచ్చేసిందిగా, ఇంతవరకు ఉండేటువంటి వాసనలను కాల్చేస్తే సరిపోతుంది అనే దృష్టి వచ్చిందిగా నీకు. అలా వచ్చినటువంటి దృష్టి చేత ఇప్పుడేమవుతుందంటే
ఈ వాసనలు అనేటువంటి వాటిని ఇప్పుడు పెంచుకోడు. ఆత్మతత్వ విచారణ పట్టింది, ఆత్మతత్వ విచారణ అర్థమవుతా ఉంది, వాసనలను పెంచుకోవట్లేదు. ఇప్పుడేం చేశాడు? ధ్యానమునకు కూర్చొని ధ్యానంలో వీడికి ఉన్నటువంటి ప్రారంభ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చి పడుతూ ఉన్నప్పుడు వాటన్నింటిని చూస్తూ వాటిని ఆత్మస్వరూప సాక్షాత్కారం చేత వాటన్నింటిని తొలగించి పారేస్తాడు. ఇప్పుడు ఇంకేముంది వాడికి? వీడికి ఇంక ఇప్పుడేమీ లేవు. అందువల్ల వాడు సాక్షాత్తుగా జీవన్ముక్తుడైపోతాడు. ఇప్పుడు జీవన్ముక్తుడు ఎక్కడయ్యేది? ఎక్కడనో అవుతాడు, ఇక్కడనే అవుతాడు అంటే ఇక్కడనే అవుతాడు. దీనినే ఇక్కడ చెప్తున్నారు. తత్వసాక్షాత్కారము, మనోనాశము, వాసనాక్షయం. ఇవి మూడు ఉన్నాయే. ఈ మూడు ఒక్కొక్కసారి ఒకటి కాదు ఆచరించేది. మూడు ఏకకాలంలో ఉండాలి. ఏకకాలంలో అంటే శ్రవణం చేసేటప్పుడు శ్రవణం చేసావు, మళ్ళీ కర్మలోకి వచ్చిన వెంటనే శ్రవణం చేసిన దాని ప్రకారంగా ఇక్కడ నువ్వు ఆచరణలోకి రావాలి. అప్పుడు వాసనలు ఏమవుతాయి? వాసనలు నీ పైన వచ్చి దాడి చేయకుండా, అంటే వాసనలన్నీ వచ్చి మళ్ళీ నీ మనసులో వచ్చి కూర్చోకుండా ఆ వాసనలు బయట ఆగుతాయి. ఎప్పుడైతే లోపలికి వాసనలు రాలేదో అప్పుడుండే మనస్సు ఏమైంది? ఇప్పుడు దాని యొక్క ప్రభావము అంత ఎక్కువ లేకుండా ఇంక వేరేది వేయలేదు, ఉండేటువంటిదే ఖర్చు అయిపోతూ ఉంది. అప్పుడేమవుతుంది? మనసు క్రమంగా క్షీణించిపోతుంది. అందుకని చెప్తున్నారు తత్వసాక్షాత్కారము, వాసనాక్షయము, మనోనాశమని 3 రకాలు. ఈ 3 రకాలు, మూడింటిని ఏకకాలములో అభ్యాసము చేయుట. అలా ఎవడైతే అభ్యాసం చేస్తున్నాడో ఇప్పుడు వాసనలను గురించి, ఇవి వాసనలు కాదు, నాకు అక్కర్లేదు అని చెప్పేసి తత్వసాక్షాత్కారం చేత వాసనల వైపు పోడు. ఎప్పుడైతే వాసనల వైపు పోలేదో అప్పుడు మనస్సు శుద్ధమవుతుంది. అప్పుడు ఏ మనస్సు అయితే ఉన్నదో ఆ మనస్సును పూర్తిగా నాశనము చేసి తీరాలి అనేటువంటి దృష్టి దృఢమవుతుంది. అలా ఎవడికి దృఢమవుతుందో వాడు మాత్రమే ఇప్పుడు ఇక్కడ ఆత్మతత్వ సాక్షాత్కారానికి యోగ్యుడై ముందుకు ప్రయాణం చేస్తాడు. అట్లాంటి వాడికి అంతఃకరణంలో ఇప్పుడు జ్ఞానదీపం అనేటువంటిది వెలుగుతుంది. జ్ఞానదీపం వెలుగుతుందంటే అక్కడ దీపం దేవుడు వచ్చి ముట్టించి వెలిగించినాడని కాదు. వాడి హృదయములో ఆ ఆత్మతత్వం అనేటువంటిది ఇప్పుడు ప్రకాశిస్తుంది. స్వరూపం అనేటువంటిది చాలా స్పష్టంగా ప్రకాశిస్తుంది. అది అనుభవం అవుతుంది ఇప్పుడు వాడికి. ఓ, ఇదే ఆత్మస్వరూపము అనేది తెలుస్తుంది అన్నమాట. ఏం సెక్రటరీ గారు, అర్థమైనా? తెలివి పరంగా బాగా అర్థమై అదే బయటపడుతుందండి. ఆత్మ ఇప్పుడు మీరు అన్నారు చైతన్యం పరంగా బయటపడుతుంది, తెలివితరంగా అనుకుంటున్నాము. సరే, దీన్ని రేపు ఇంక జ్ఞానదీపం అంటే ఏంటి అనేది రేపు విచారం చేసుకుందాం. జ్ఞానదీపాన్ని వెలిగించి భగవంతుడు అక్కడ నేను ఈ అజ్ఞానము చేత ఏర్పడినటువంటి తమో గుణాంశం ఏదైతే ఉన్నదో దాన్ని నేను నాశనము చేస్తాను అన్నాడు. దాన్ని మనం రేపు విచారం చేస్తాం. ఇప్పుడు అర్థమవుతుంది కదా ఇది? విజయమ్మ గారు అర్థమవుతుందా? విజయమ్మ గారు ఏం చెప్పలేదంటే అమ్మగారు ఏమన్నా నిద్రపోయినారేమో అనుకుంటాడు. ఓ असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय
अमृतं गमय। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। ॐ सर्वं श्री सद्गुरु चरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की, जय बोलो गीता माता की, जय बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये। जय सीताराम। हरि ओम तत्सत्। ओम हरि ओम हरि ओम हरि ओम।